హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. ఈరోజు డే 18 జరిగిన ఎగ్జామ్ యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ: శైశవ దశలో శిశువుకి ఏ విధమైన నైతిక విలువలు కానీ అంతరాత్మ కానీ ఉండదు. వారు నైతికంగా మంచివారు కానీ చెడ్డవారుగా కంటే అనైతికంగా ఉంటారు. ఇప్పుడు మనకు శైశవ దశలో ఎటువంటి నైతిక విలువలు ఉండవు అంటున్నాం, కాబట్టి స్టేట్మెంటే సరైనది. పూర్వ బాల్య దశలో నైతిక విలువలు వృద్ధి చెందుతాయి. ఆ దశలో తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న ప్రకారం కాకుండా ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఆ సందర్భం ఆధారంగా నిర్ణయించుకుంటారు అని ఉంది. ఓకేనా. ఇక్కడ మనకు పూర్వ బాల్య దశలోని పిల్లలు ఇలా కాదు, మనకు ఉత్తర బాల్య దశలోని పిల్లలు వారి తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారం కాకుండా ఆ సంఘటన ఆధారంగా మనకి ఏది తప్పు ఏది ఒప్పు అనేది నిర్ణయించుకుంటారు. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. అంటే ఏ సరైనది, బి సరికానిదిగా ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్, ఉత్తర భారతదేశంలోని నైతిక విలువ నియమాలు వారి సమవయస్కులచే ప్రభావితం కాబడతాయి. ఇది మనకు సరైన ఆప్షనే. నెక్స్ట్, ఉత్తర భారతదేశ పూర్తయ్యేసరికి పెద్దలు ఏర్పాటు చేయబడిన నియమాలను అనుసరించి ప్రవర్తిస్తారు. ఇది కూడా మనకు సరైన ఆప్షనే. నెక్స్ట్, పూర్వ భారతదేశంలో ఆత్మభావన బాగా ఏర్పడడం వల్ల తప్పు చేసినప్పుడు తప్పు చేస్తున్నామనే భావన ఏర్పడుతుంది. ఇది మనకు సరికానిదిగా గుర్తించాలి. ఎందుకంటే ఆత్మభావన అనే అంశము ఏ దశలో ఏర్పడుతుంది అంటే ఉత్తర బాల్య దశలో ఏర్పడుతుంది. కావున ఆ ఉత్తర బాల్య దశలో ఆత్మభావన ఏర్పడడం వల్ల మనం తప్పు చేసినప్పుడు తప్పు చేస్తున్నామనే భావన ఏర్పడుతుంది. పూర్వ బాల్య దశలో కాదు. కాబట్టి ఆప్షన్ 3 సరికాదు. ఆప్షన్ 4, ఉత్తర బాల్య దశ అంతంకు ఇంటి దగ్గర బడిలో చేసే చిన్న చిన్న నేరాలు మానుకుంటారు. ఇది మనకు సరైన స్టేట్మెంట్ కానీ గుర్తించాలి. ఓకేనా. అంటే మనం చేసే చిన్న చిన్న దొంగతనాలు, చిన్న చిన్న తప్పులు అవన్నీ కూడా ఉత్తర బాల్య దశ అంతానికి మానుకుంటారు అని అంటున్నాడు. కాబట్టి స్టేట్మెంట్ 4 కూడా, ఆప్షన్ 4 కూడా సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, వయోజనుల నైతిక వ్యవస్థను ఇనుమడించుకోవడానికి అవసరమైన 3 ముఖ్య విధులను కౌమార దశ అంతానికి వీరు సాధిస్తారు. అందులో ఉన్నవి ఏవో గుర్తించండి అంటున్నారు. స్టేట్మెంట్ ఏ: బాల్యంలో పరిస్థితుల అనుసారంగా ఉండే విలువలకు బదులు సాధారణ నైతిక భావనలను ఏర్పరచుకోవడము. ఇది మనకు ఆ కౌమార దశలో అంతానికి వీరు సాధిస్తారు. నెక్స్ట్, బి స్టేట్మెంట్: ఈ భావనలు ఒక ఖచ్చితమైన నైతిక నిబంధనలను ఏర్పరచుకోవడము. ఇది కూడా మనకు సరైనదే. నెక్స్ట్, స్టేట్మెంట్ సి: ఎవరి ప్రవర్తనపై వారే నియంత్రణ తెచ్చుకోవడము. ఇది కూడా మనకు సరైనది. అంటే ఏబిసి ఈ 3 కూడా మనకు వయోజనులు నైతిక వ్యవస్థను ఇనుమడించుకోవడానికి అవసరమైన 3 ముఖ్య విధులుగా కౌమార దశ అంతానికి వీరు సాధిస్తారని చెప్పుకుంటాము. కాబట్టి ఏబిసి అన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ: హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన లారెన్స్ కోల్బర్గ్ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వివిధ నైతిక సందిగ్ధ పరిస్థితులను రూపొందించి 10 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకిచ్చి వారి తీర్పుల ఆధారంగా సంజ్ఞానాత్మక నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఓకేనా. ఈ స్టేట్మెంట్లోనే మనం చాలా క్వశ్చన్స్ తయారు చేసుకోవచ్చు. ఏమి అంటే లారెన్స్ కోల్బర్గ్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఏ యూనివర్సిటీకి చెందినవాడు అంటే హార్వర్డ్ యూనివర్సిటీకి చెందినవాడు. ఓకేనా. అతను ఏ వయసు పిల్లల మీద పరిశోధన చేసినాడు అంటే 10 నుంచి 16 సంవత్సరాలు మధ్య పిల్లల మీద. అతను ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు అంటే సంజ్ఞానాత్మక నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే ఒక స్టేట్మెంట్లోనే మనం 4 క్వశ్చన్లు తయారు చేయవచ్చు. ఇది మనకు సరైన స్టేట్మెంటే. నెక్స్ట్ స్టేట్మెంట్ బి: కోల్బర్గ్ తన సిద్ధాంతంలో 3 నైతిక స్థాయిలను గుర్తించాడు. ప్రతి స్థాయిలో 6 దశలు ఉంటాయి అని చెప్తున్నాడు. మనము బాగా చదవాలి, బాగా చదివినప్పుడే ఆన్సర్ పెట్టగలుగుతాం. ప్రతి స్థాయిలో 6 దశలు ఉంటాయి. 3 స్థాయిలు కాబట్టి 3 6 18 అంటే 18 దశలు ఉంటాయి అని వీడు చెప్తున్నాడు. కానీ మనకు తెలిసింది ఏమి, 3 స్థాయిలు 6 దశలు. ఓకేనా. ఇక్కడ 6 దశలు ఉంది కదా అని సరైన స్టేట్మెంటే అని పెట్టకూడదు. ఎందుకంటే ప్రతి స్థాయిలో
6 దశలు ఉంటాయి అంటున్నాడు. కానీ ప్రతి స్థాయిలో 2 దశలు ఉంటాయి. 6 దశలు కాదు, ప్రతి స్థాయిలో 2 దశలు ఉంటాయి. అప్పుడు 3 స్థాయిలు, ప్రతి స్థాయిలో 2 దశలు అంటే 6 దశలు అవుతాయి. ఓకేనా, మొత్తం 6 దశలు అవుతాయి. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. నెక్స్ట్ స్టేట్మెంట్ సి, పూర్వ బాల్య దశలోని వారి ప్రవర్తన ఎటువంటి నైతిక ప్రమాణాలపై ఆధారపడదు. ప్రజ్ఞాపరంగా తక్కువ వికాసం చెంది ఉండడం వల్ల శిశువు ఏది తనకు ఆనందం కలిగిస్తే అది సరైనదిగా, కష్టాన్ని ఇచ్చేది తప్పుగా భావిస్తారు. ఇది మనకు సరైన స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి ఏసి సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి అని అంటున్నాడు. ఇప్పుడు మనకు మొత్తం ఎన్ని దశలు చెప్పుకున్నాము? 6 దశలు. ఆ 6 దశల పేర్లు ఇచ్చినాడు. అది దేనికి సంబంధించిందో సరికాని జతను గుర్తించమని అంటున్నాడు. ఓకేనా. రెండవ దశ, ఫస్ట్ ఆప్షన్ రెండవ దశ, సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి అంటున్నాడు. ఓకేనా, ఇది మనకు సరైన స్టేట్మెంటే అవుతుంది, సరైన జతనే అవుతుంది. ఎందుకంటే రెండవ దశ అనేది మనకు కోల్బర్గ్ సిద్ధాంతంలో రెండవ దశ అనేది బేరసారాలు ఆడుకోవడము ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఈ సహజ సంతోష సహకార సంతోష నీతి అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్ మూడవ దశ, ఇక్కడ అధికార సామాజిక వ్యవస్థ నిర్వహణ నేపథ్య నీతి అని ఉంది. కానీ మన కోల్బర్గ్ ప్రకారము తన నైతిక సిద్ధాంతంలో మూడవ దశ మంచి బాలుడు మంచి బాలిక నేపథ్య నీతి. మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి అంటే ఇతరుల ద్వారా మంచి బాలుడు లేదా మంచి బాలిక అని అనిపించుకోవాలనే వాళ్ళు పనులు చేయడము, అలాంటిదే మనకు మూడవ దశలో ఉంటుంది. కానీ అధికార సామాజిక వ్యవస్థ నిర్వహణ నీతి అనేది మనకు 4వ దశగా చెప్పుకుంటాము. 4వ దశగా అంటే గుడ్డిగా మనకు సమాజం అనుసరించిన దానిని పాటిస్తూ వెళ్ళడము. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు సరికాని జత. నెక్స్ట్ 5వ దశ కూడా చూద్దాం. 5వ దశ వ్యక్తిగత మానవ హక్కులు ప్రజాస్వామికంగా ఆమోదించబడిన చట్టనీతి. ఇది మనకు 5వ దశగా చెప్తాము. నెక్స్ట్ మొదటి దశ విధేయత శిక్ష నేపథ్య నీతి అంటే శిక్షిస్తారు అనే భయంతో పనులు చేయడం అనేది మనకు మొదటి దశ. కాబట్టి ఆప్షన్ 4 కూడా సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, నీ వీడియో గేమ్ నాకు ఇస్తే నువ్వు రాయడానికి పెన్ను ఇస్తా, లేదా సాయంత్రం సినిమాకు తీసుకెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ చేస్తా అని అనడంలో ఏ దశ అని అంటున్నాడు. ఇప్పుడు మనకు ఏ దశ అంటే మనకు మూడవ దశ అంటే ఇందాక చెప్పుకున్నాం ఏమని, మంచి బాలుడు మంచి బాలిక నేపథ్య నీతి. ఇక్కడ మూడవ దశ ఇచ్చారు. కానీ మనకి ఇక్కడ ఏముంది, బేరసారాలు ఆడుకోవడం ఉంది. బేరసారాలు ఆడుకోవడం అంటే మనకి ఏమర్థము, రెండవ దశగా అర్థము. సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి అనేది మనకు ఇక్కడ ఉండాలి. కానీ రెండవ దశ ఉండాలి, మూడవ దశ ఉంది. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. నెక్స్ట్ స్టేట్మెంట్ బి, ఏ స్థాయిలో వ్యక్తులు బాలల సాంఘిక సామాజిక నియమాలకు కట్టుబడి ఉండడం ముఖ్యమని భావిస్తారు. ఓకేనా, ఏ స్థాయిలో అంటే మనకు ఇక్కడ పూర్వ సాంప్రదాయ స్థాయి అని అన్నాడు. కానీ మనకు సాంప్రదాయ స్థాయిలో వ్యక్తులు బాలల సాంఘిక సామాజిక నియమాలను కట్టుబడి ఉండాలని ముఖ్యమని భావిస్తారు. ఓకేనా, కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరికాదు. నెక్స్ట్, ఏ దశలో పిల్లలు విషయాన్ని మంచి చెడ్డల నిర్ణయాన్ని ఇతరుల ప్రతిస్పందనలుగా ఆధారంగా గ్రహిస్తారు. ఇతరులు అధిక శారీరక శక్తి కంటే వారి సమ్మతి అసమ్మతి ఆమోదము నిరాకరణ ఏ దశలోని వారు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు అని అన్నాడు. ఇక్కడ మనకు ఇతరుల యొక్క అంగీకారం ఇతరుల యొక్క ప్రతిస్పందన ఆధారంగా పనులు చేయడం ఉంది. అంటే ఏమి, ఇతరులు మంచి బాలుడు మంచి బాలిక అనాలి నన్ను అలా పని చేయడం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు మూడవ దశ అని ఉండాలి. ఎందుకంటే మనకు మూడవ దశలోనే మంచి బాలుడు మంచి బాలిక నేపథ్య నీతి ఉంది. కాబట్టి స్టేట్మెంట్ సి కూడా సరికానిది. అప్పుడు ఏబిసి అన్నీ సరికానివి. ఓకేనా, ఇట్లాంటి అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాడు, సరికాని వాక్యం గుర్తించమని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్, కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా 4వ దశ మించి ఎదగరు. ఇది మనకు సరైనదే. ఎందుకంటే మనకు సాంప్రదాయ స్థాయిలోని 4వ దశ దానికి మించి ఎదగరు అని కోల్బర్గ్ చెప్పింటాడు. నెక్స్ట్,
ఆప్షన్ 2 అధికారము సామాజిక వ్యవస్థల నిర్వహణ నేపథ్య నీతి దశలో నిందను తప్పించుకోవడానికి సంఘం ఆమోదించే నియమాలను పాటించాలని నమ్మడం వల్ల సాంఘిక రివాజులను నియమాలను గుడ్డిగా అంగీకరిస్తారు. ఇది కూడా మనకు సరైనదిగానే చెప్తాము. నెక్స్ట్ మంచి బాలుడు బాలిక నేపథ్య నీతిలో వ్యక్తుల ఆమోదానికి మాత్రమే కాకుండా సంఘం ఆమోదాన్ని కూడా పరిసరాల్లోకి తీసుకుంటారు. చట్టం ధర్మం ప్రకారం నడుచుకుంటారు. ఇక్కడ మంచి బాలుడు మంచి బాలిక నేపథ్య నీతిలో ఇతరుల యొక్క ఆమోదాన్ని అంగీకారాన్ని మాత్రమే మనకు లెక్కలోకి తీసుకుంటారు. ఓకేనా. సంఘం ఆమోదం గురించి లెక్కలోకి తీసుకోరు. కాబట్టి మనకు ఆప్షన్ 3 అనేది మనకు సరికాని వాక్యము. బాగా గుర్తుపెట్టుకోండి. మంచి బాలుడు మంచి బాలిక నేపథ్య నీతి అనేది వ్యక్తుల ఆమోదం మాత్రమే, సంఘం ఆమోదం కాదు. కాబట్టి ఆప్షన్ 3 మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. ఓకేనా. సంఘం ఆమోదం ఎప్పుడు అంటే మనకు 4వ దశలో ఉంటుంది. సంఘం ఆమోదం కూడా అనేది 4వ దశలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన జాతలలో సరికాని జతను గుర్తించండి అని ఉంది. ఓకేనా. ఇక్కడ స్థాయిలు ఇచ్చినాడు, ఆ స్థాయిల పేర్లు ఇచ్చినాడు. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ స్థాయి 3. 3వ స్థాయి ఏది అంటే ఉత్తర సాంప్రదాయ నైతికత. ఇది మనకు సరైన స్థాయినే. నెక్స్ట్ స్థాయి 3 ఉత్తమ సాంప్రదాయ నైతికత. ఇక్కడ ఉత్తరన లేదా ఉత్తమన అంటే మనకు ఉత్తర సాంప్రదాయ స్థాయినే కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు సరికాని జత. నెక్స్ట్ స్థాయి 2 అనేది సాంప్రదాయబద్ధమైన నైతికత. ఇది మనకు ఆప్షన్ 3 సరైనదే. ఆప్షన్ 4 స్థాయి 1 పూర్వ సాంప్రదాయ నైతికత. ఇది కూడా మనకు సరైనదే. 3 స్థాయిలు కాబట్టి ఫస్ట్ స్థాయి ఏది అంటే పూర్వ సాంప్రదాయ నైతికత స్థాయి. నెక్స్ట్ స్థాయి అంటే సాంప్రదాయ నైతికత. నెక్స్ట్ 3వది ఏది అంటే ఉత్తర సాంప్రదాయ. ఇది మనకు కోల్బర్గ్ తన సిద్ధాంతంలోని స్థాయిలు. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ. సాంప్రదాయ స్థాయిలో నైతికతల తీర్పుల నియంత్రణ ఆ వ్యక్తి మాత్రమే ఉంటుంది. ఇది నైతిక సాధనల అత్యుత్తమ స్థాయిగా గుర్తించవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు? సాంప్రదాయ స్థాయిలో ఉన్న వ్యక్తులు అంటున్నాడు. సాంప్రదాయ స్థాయిలో ఉన్న వ్యక్తులేమి? ఇతరుల యొక్క అంగీకారము లేదా ఇతరులను ప్రతిస్పందన ఆధారంగా లేక సంఘం యొక్క ప్రతిస్పందన ఆధారంగా వ్యక్తులు ప్రవర్తిస్తుంటారు. ఇక్కడ సాంప్రదాయ స్థాయి ఇచ్చినాడు, కానీ ఇక్కడ మనకు ఇచ్చిన మ్యాటర్ మాత్రము ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఉన్న వ్యక్తులుగా ఇచ్చింటాడు. ఎందుకంటే చూద్దాం. నైతిక తీర్పులు నియంత్రణ ఆ వ్యక్తికి మాత్రమే ఉంటుంది. ఇది నైతిక సాధనలో అత్యుత్తమ స్థాయి అంటే ఏమి? ఉత్తర సాంప్రదాయ స్థాయి. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. ఓకేనా. నెక్స్ట్ స్టేట్మెంట్ బి. మనిషి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడతాయని కోల్బర్గ్ అభిప్రాయపడ్డాడు. ఇది మనకు సరైన స్టేట్మెంటే. నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశ ఏ వయస్సులో చేరుకుంటాయని చెప్పకపోయినా చిన్నపిల్లలు ఎక్కువ పూర్వ సాంప్రదాయ ప్రతిస్పందనను, పెద్దవారు ఉత్తర సాంప్రదాయ ప్రతిస్పందనను ప్రదర్శిస్తారు. ఇది కూడా మనకు సరైన స్టేట్మెంటే. కాబట్టి బీసీ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ. నైతిక నమ్మకాలలో సారళ్యతను ఈ దశలో ఉంటుంది. ఈ దశలో నైతిక సాంఘిక క్రమము ఇతరుల హక్కులను నిర్వహించడానికి అవసరమైన నియమాలు అనుసారంగా వ్యక్తుల మధ్య ఒప్పందం కుదిరి వారు తదనుగుణంగా ప్రవర్తించడంతో ఇది కూడుకుంది. ఇక్కడ మనకు 5వ దశ అని ప్రింటింగ్ ఉండాలి. ఇక్కడ ప్రింటింగ్ పడలేదు. ఓకే. స్టేట్మెంట్ అనేది మనకు సరైనది అవుతుంది. ఓకేనా. 5వ దశలోని వారు నైతిక నమ్మకాల్లో సారళతను ఈ దశలో ఉంటుంది అనేది మనకు సరైనది. కాబట్టి మీ ప్రవర్తన ఎవరు కనబరుస్తారంటే 5వ దశలోని వ్యక్తులు కనబరుస్తారు. నెక్స్ట్ స్టేట్మెంట్ బి. అందరిలో అన్ని సంస్కృతులలో నైతిక వికాస క్రమం ఒకేలా ఉంటుంది. ఒక వ్యక్తి మంచి స్థాయి నైతిక వికాసానికి చేరుకున్నాక మళ్ళీ వెనుకకు తిరోగమనం ఉండదు. ఇది కూడా మనకు సరైన అంటే తిరోగమన నైతిక వికాసం అనేది ఉండదు. కాబట్టి AB 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు ఏమడిగినాడు? ఐడెంటిఫై ద యాక్టివైజ్ సెంటెన్స్ అడిగినాడు.
మనకు ఇప్పుడు యాక్టివైజ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది, ప్యాసివైజ్ సెంటెన్స్ ఎలా ఉంటుందో అనేది తెలుసుకోవాలి, తెలిసి ఉండాలి ఇలా ఐడెంటిఫై చేయడానికి. ఇప్పుడు మనకు యాక్టివైజ్ సెంటెన్స్ ఎట్లా ఉంటుంది అంటే మనకు ఆ సెంటెన్స్లో ఉన్న యాక్షన్ అంటే ఇది వర్బే కదా, ఆ యాక్షన్ లేదా వర్బ్ని సబ్జెక్ట్ చేత చేయబడినట్లయితే దానిని అది యాక్టివైజ్లో ఉంది అని అర్థం. ఓకేనా. యాక్షన్ అనేది ఆబ్జెక్ట్ చేత చేయబడితే, ఆబ్జెక్ట్ చేత ఆ యాక్షన్ చేయబడితే అది ప్యాసివైజ్లో ఉంది అని అర్థము. కాబట్టి ఇక్కడ ఏ సెంటెన్స్ ఉంది అని మనం ఐడెంటిఫై చేస్తే రామ్ వ్రోట్ ద లెటర్. ఎవరు రాసినారు లెటర్ని? రామ్. కాబట్టి సబ్జెక్ట్ రామే కాబట్టి యాక్షన్ అనేది మనకు వ్రోట్. ఎవరు రాసినారు అని క్వశ్చన్ చేసుకుంటే రామ్ అనే సబ్జెక్టు చేయబడింది కాబట్టి ఆప్షన్ 3 యాక్టివైజ్ సెంటెన్స్ అవుతుంది. మిగిలినవన్నీ ద లెటర్ వాజ్ రిటన్ బై రామ్. ఓకేనా. ఇక్కడ మనకు వాజ్ రిటన్ ఎవరు రాసినారు అంటే రామే, కానీ ఆబ్జెక్ట్ స్థానంలో ఉంది. ఓకేనా. ఆబ్జెక్ట్ స్థానంలో ఉంది అంటే ఆబ్జెక్ట్ యాక్షన్ చేసింది కాబట్టి ఇది మనకు ప్యాసివైజ్ అవుతుంది. అలా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. ఇక్కడ మనకు ఈ యాక్టివైజ్ ప్యాసివైజ్లో మార్చడానికి కొన్ని నియమాలు తెలిసి ఉండాలి. నియమాలు చెప్తా చూడండి. యాక్టివైజ్లో నుంచి ప్యాసివైజ్లోకి మార్చాలంటే మనము 5 నియమాలు పాటించాలి. 1, 2, 3, 4, 5. ఓకేనా. ఈ 5 నియమాలు. ఫస్ట్ నియమం ఏమి అంటే యాక్టివైజ్లోని ఆబ్జెక్టు మనము ప్యాసివైజ్లోకి మార్చేటప్పుడు సబ్జెక్ట్గా రాయాలి. అది ఫస్ట్ నియమం. అంటే యాక్టివైజ్లో ఉన్న ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా రాయాలి. తర్వాత సెకండ్ నియమం చాలా ఇంపార్టెంట్ అయినది, మనము హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. ఓకేనా. హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. ఏ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి అంటే సెంటెన్స్ యాక్టివైజ్లో ఉన్న సెంటెన్స్ ఏ టెన్స్లో అయితే ఉంటుందో ఆ టెన్స్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే ఉపయోగించాలి అనేది మనకు రూల్. ఓకేనా. ఈ సెకండ్ రూల్ చాలా ఇంపార్టెంట్ అనేది. ఫస్ట్ ఇంకోసారి చెప్తాను చూడండి. సెకండ్ రూల్ హెల్పింగ్ వర్బ్ అనేది మనకు ఉపయోగించాలి. ఏ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి అంటే యాక్టివైజ్లో ఉన్న సెంటెన్స్ ఏ టెన్స్లో అయితే ఉంటుందో ఆ టెన్స్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. నెక్స్ట్ ఆప్షన్ రూల్ 3 ఏమంటే వర్బ్ 3 ఫామ్ ఉపయోగించాలి. ఎల్లప్పుడూ వర్బ్ 3 ఫామ్ ఉపయోగించాలి. ప్యాసివైజ్లో మార్చాలి అంటే ఎప్పుడు కూడా మనకు వర్బ్ ఫామ్ 3లో ఉండాలి. నెక్స్ట్ 4th రూల్ ఏమంటే మ్యాక్సిమం బై అనే ప్రిపోజిషనే తీసుకోవాలి. నెక్స్ట్ 5th రూల్, ఫస్ట్ రూల్కి రివర్స్. యాక్టివైజ్లో ఉన్న సబ్జెక్టు ప్యాసివైజ్లో ఎలా మారుతుంది అంటే ఆబ్జెక్ట్గా మారుతుంది. ఓకేనా. ఈ రూల్స్ మనం బాగా గుర్తుపెట్టుకున్నామంటే గుర్తుండిపోతుంది, బాగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ రూల్, సెకండ్ రూల్, థర్డ్ రూల్, 4th రూల్. ఫస్ట్ రూల్ ఏమి? యాక్టివైజ్లో ఉన్న ఆబ్జెక్టు ప్యాసివైజ్లో సబ్జెక్ట్గా మారుతుంది. సెకండ్ రూల్ హెల్పింగ్ వర్బ్ అనేది మనకు వాడాలి. ఆ ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలి అంటే యాక్టివైజ్లో ఉన్న సెంటెన్స్ ఉంటుంది కదా, ఆ సెంటెన్స్ ఏ టెన్స్లో అయితే ఉంటుందో ఆ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏమి? V3 ఫామ్, వర్బ్ 3 ఫామ్ ఉపయోగించాలి ఎల్లప్పుడూ. 4th రూల్ బై అనే ప్రిపోజిషనే ఉపయోగించాలి. 5th రూల్ యాక్టివైజ్లో ఉన్న సబ్జెక్టు ప్యాసివైజ్లో ఆబ్జెక్ట్గా మారుతుంది అనేది మనకు ఈ రూల్. ఓకేనా. ఇప్పుడు మనకు సబ్జెక్టు ఆబ్జెక్టు మార్చడం అని ఉంది కదా, ఆ మార్చడం ఎలా మారుతుంది అని చూసుకుందాం. యాక్టివైజ్, ప్యాసివైజ్. ఓకేనా. యాక్టివైజ్లో మనకు సబ్జెక్ట్గా ఐ ఉందనుకో, ఆబ్జెక్ట్గా ఆ స్థానంలో రాయాలి అంటే మనం ఐనే రాయకూడదు. ఏమని రాయాలి? మీ అని రాయాలి. వి ఉంటే అజ్ అని రాయాలి. ఓకేనా. నెక్స్ట్ యు ఉంటే యుగానే రాస్తాం. హీ ఉంటే హిమ్ రాస్తాం. షీ ఉంటే హర్ రాస్తాం. ఓకేనా. ఇట్ ఉంటే ఇట్, దే ఉంటే దెమ్ రాస్తాం. ఇవి మనకు సబ్జెక్ట్లో నుంచి ఆబ్జెక్ట్ మార్చినప్పుడు, ఆబ్జెక్ట్లో నుంచి సబ్జెక్ట్ మార్చినప్పుడు ఈ సబ్జెక్టు వర్బులు ఆబ్జెక్ట్ అనేవి మారుతూ ఉంటాయి. ఇవి కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక చిన్న విషయం ఏమి అంటే మనకు సెంటెన్స్లో యాక్టివైజ్ సెంటెన్స్లో
హెల్పింగ్ వర్బ్ అనేది ఏమీ లేకపోతే అంటే 0 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి అనుకో, ప్యాసివ్ వాయిస్లో మనం మార్చేటప్పుడు హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉపయోగించాలి అంటే ఒక హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. ఓకేనా, ఇది రూల్ మనకు. యాక్టివ్ వాయిస్లో హెల్పింగ్ వర్బ్స్ ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ లేకపోతే ప్యాసివ్ వాయిస్లో హెల్పింగ్ వర్బ్ ఒక హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. ఒక హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి కదా, అది ఏది ఉపయోగించాలి అంటే మనము యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ని బట్టి ఉపయోగించాలి. యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్సు మనకు ప్రజెంట్ టెన్స్లో ఉంటే మనకు ఏం ఉపయోగించాలంటే యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగించాలి. పాస్ట్ టెన్స్లో ఉంటే ఏం ఉపయోగించాలి అంటే వాజ్ లేదా వర్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. అర్థమైంది కదా. యాక్టివ్ వాయిస్లో హెల్పింగ్ వర్బ్ ఏం లేకపోతే ఒక హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. ఏమి హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి అంటే యామ్, ఈజ్, ఆర్ ఉపయోగించాలి. ఎప్పుడు అది సెంటెన్స్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంటే, అదే పాస్ట్ టెన్స్లో ఉంటే వాజ్, వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగించాలి. అది ఒకటి ఉన్నప్పుడు, ఏం లేకపోతే ఒకటి వాడాలన్నప్పుడు. ఒకవేళ యాక్టివ్ వాయిస్లో హెల్పింగ్ వర్బ్ ఒకటి ఉంటే మనము ప్యాసివ్ వాయిస్లో ఎన్ని హెల్పింగ్ వర్బ్స్ రాయాలి అంటే హెల్పింగ్ వర్బ్స్ అంటే 2 రాయాలి. ఒకటి ఉంటే 2, 0 ఉంటే 1 రాయాలి. ఇప్పుడు రెండవ హెల్పింగ్ వర్బ్ ఏది రాయాలి అని మనకు క్వశ్చన్ వస్తుంది. రెండవ హెల్పింగ్ వర్బ్గా ఏం రాయాలంటే ఇచ్చిన సెంటెన్స్లో ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఆ హెల్పింగ్ వర్బ్స్ ఆధారంగానే రెండవ హెల్పింగ్ వర్బ్ రాయాలి. ఇచ్చిన ఒక యాక్టివ్ వాయిస్లో ఒక హెల్పింగ్ వర్బ్ ఏమంటే మోడల్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. అంటే ఏమి విల్లు, షల్లు, కెన్, కుడ్, మే, మైట్ ఇట్లాంటి హెల్పింగ్ వర్బ్స్ ఉంటే మనం ఏది హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించాలంటే బి అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. అంటే మోడల్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటే బి అనేది ఉపయోగించాలి. నెక్స్ట్ మనకు హ్యావ్ ఫార్మ్స్ ఉన్నాయి అనుకో ఒక హెల్పింగ్ వర్బ్గా, అప్పుడు ఏం ఉపయోగించాలంటే బీన్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. నెక్స్ట్ ఇచ్చిన సెంటెన్స్లో V1 ఇంగ్ ఫామ్ అంటే వర్బ్ ఐఎన్జీ ఫామ్ ఉంది అనుకో, అప్పుడు ఏం ఉపయోగించాలి అంటే బీయింగ్ అనేది ఉపయోగించాలి. ఓకేనా, బీయింగ్ అనేది ఉపయోగించాలి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన రూల్స్. ఎందుకంటే మనము యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే ఈ రూల్స్ ఖచ్చితంగా వచ్చిండాలి. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. దే ప్లేడ్ క్రికెట్. ఇందాకే చెప్పుకున్నాం కదా ఏమని, దీంట్లో మనకి హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయా? లేదు. హెల్పింగ్ వర్బ్స్ లేనప్పుడు ఏం చేయాలి? ఒక హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. దే ప్లేడ్ క్రికెట్. ఇక్కడ మనకు ప్లేడ్ అనేది V2 అంటే పాస్ట్ టెన్స్లో ఉంది అని అర్థం. పాస్ట్ టెన్స్లో ఉంటే ఏమని అర్థము? వాజ్ లేదా వర్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. ఇక్కడ మనకు దే అనేది ప్లూరల్ కాబట్టి వర్ అనే హెల్పింగ్ వర్బే ఉపయోగించాలి. అట్లా మనం అనుకుంటాం, కానీ అది కాదు. మనము ఏం చేయాలి? ఫస్ట్ రూల్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కదా. ఫస్ట్ రూల్ యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ మనము ఫస్ట్ సబ్జెక్ట్గా రాసుకోవాలి. కాబట్టి క్రికెట్ అనేది రాసుకున్నాము, క్రికెట్ అన్నిట్లో ఉంది. తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి, వాజ్, వర్ అని హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. కాబట్టి ఓకే, మనకు క్రికెట్ అనేది సింగులర్, దే అనేది ప్లూరల్, దాన్ని బట్టి రాయకూడదు. ఓకేనా, మనము ప్యాసివ్ వాయిస్లో హెల్పింగ్ వర్బ్ దేని బట్టి రాయాలి అంటే దాన్ని మార్చుకుని ఉంటాం కదా, సబ్జెక్ట్ ఆధారంగానే రాసుకోవాలి. సబ్జెక్ట్ అంటే మార్చిన సబ్జెక్ట్ ఆధారంగా రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈజ్ ఉంది, కాదు. నెక్స్ట్ ఇక్కడ హ్యాజ్ ఉంది, ఇది కూడా కాదు. ఇక్కడ హ్యాడ్ ఉంది, ఇది కాదు. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 2 క్రికెట్ వాజ్ ప్లేడ్ బై దెమ్. ఎందుకు ఇక్కడ దెమ్ వచ్చింది అంటే దెమ్గా మారింది. ఓకేనా, మనకు రూల్ 3 ప్లేడ్. ఓకేనా, రూల్ 4 బై. ఓకేనా, మనం ఈ రూల్నే పాటిస్తున్నాము. 1 2 3 4 5. ఓకేనా, రూల్ 1 యాక్టివ్ వాయిస్లో ఉన్న చూద్దాం. 1 2 3 4 5 ఈ రూల్ మనకు అర్థమైందంటే ఈజీగా మనం ఏదైనా చేసుకోవచ్చు. రూల్ 1 యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా మార్చేసినాం, కరెక్టే. నెక్స్ట్ రూల్ 2 హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. మనకు యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని బట్టి దాని ఆధారంగా వాజ్, వరే కదా పాస్ట్ టెన్స్లో ఉపయోగించేది. కాబట్టి దాని ఆధారంగా ఉండే హెల్పింగ్ వర్బ్సే వాడాలి. వాజ్ ఉపయోగించినాం ఎందుకంటే క్రికెట్ అనే దాని పక్కన వాజ్ అనే హెల్పింగ్ వర్బ్, సింగులర్ హెల్పింగ్ వర్బే వస్తుంది. కాబట్టి ఓకే. నెక్స్ట్ థర్డ్ రూల్ V3నే ఉపయోగించాం. ఫోర్త్ రూల్ బై అనే ప్రిపోజిషన్ ఉపయోగించినాము. ఫిఫ్త్ రూల్ దెమ్ అనేది ప్రిపోజిషన్. దెమ్ అనేది ఎందుకు ఉపయోగించినామంటే యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో
ఆబ్జెక్ట్గా మారింది. కాబట్టి ఇది మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ యాక్టివ్ టెన్స్ ప్యాసివ్ స్ట్రక్చర్ అని అడుగుతున్నాడు. సింపుల్ ప్రెజెంట్లో ఉంటే మనం ఏమని చెప్పినాం ఇందాక, యామ్, ఈజ్, ఆర్ V3లో వాడాలి అని చెప్పినాం. కాబట్టి ఆప్షన్ 2. నెక్స్ట్ సింపుల్ పాస్ట్లో ఉంటే వాజ్, వర్ వాడాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే హ్యావ్ లేదా హ్యాస్ బీన్ V3. ఫ్యూచర్లో ఉంటే విల్ బీ ప్లస్ విత్. మనకి ఏది కరెక్ట్ అవుతుంది అంటే ఆప్షన్ 1 సరైనది అవుతుంది. నెక్స్ట్ కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. ఇక్కడ మనకు సెంటెన్స్లో ఉన్న ఇంగ్ ఫామ్ ఉంది. ఇంగ్ ఫామ్ అంటే ఏమని చెప్పినాను, బీయింగ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి అన్నాడు. ఏ బుక్ ఈజ్ బీయింగ్ రీడ్ బై హిమ్. ఇక్కడ రీడ్ అనేది V1 అనుకుంటాం, కానీ రీడ్, రెడ్ అనేది మనకు వర్బ్ ఫామ్స్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. మనకు సెంటెన్స్ యాక్షన్స్లో రైట్స్ అని ఉంటే ఏం వాడాలి అంటే మనకు రైట్స్ అనేది V1 అంటే ప్రెజెంట్ టెన్స్. ఓకేనా. ప్రెజెంట్ టెన్స్లో ఉంటే యామ్, ఈజ్, ఆర్ వాడాలి. ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఎస్ ఫామ్ అంటే హీ, షీ, ఇట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈజ్ అనేది వాడాలి. ఈజ్ రిటర్న్ అనేది మనకు సరైన జత అవుతుంది. ఇన్కరెక్ట్ పేరు అడిగినారు కాబట్టి వ్రోట్ అనేది మనకు పాస్ట్ టెన్స్లో వాజ్ కానీ వర్ కానీ ఉపయోగించాలి. కాబట్టి వర్ రిటర్న్ అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్ విల్ రైట్ అనేది మనకు మోడల్. ఒక హెల్పింగ్ వర్బ్ ఉంది. ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటే ఇంకొక హెల్పింగ్ వర్బ్ వాడాలి అని చెప్పుకున్నాం. కాబట్టి విల్ అనేది మోడల్ కాబట్టి మోడల్స్ పక్కన ఏం వాడాలని చెప్పినా, బీ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలని చెప్పిన. కాబట్టి విల్ బీ రిటర్న్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ రైటింగ్ అనేది మనకు ఇంగ్ ఫామ్ కాబట్టి ఏమని వాడాలి, ఇక్కడ ఈజ్ అని వాడినాడు, కానీ బీయింగ్ రైట్ అని వాడాలి. బీయింగ్ రిటర్న్ అనేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకు ఇన్కరెక్ట్ పేర్. నెక్స్ట్ చూస్ ద ప్యాసివ్ వాయిస్. ఓకేనా. ఇక్కడ మనకు వీ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ అని ఉంది. ఒక హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి రెండవ హెల్పింగ్ వర్బ్ రాయాలి. రెండవ హెల్పింగ్ వర్బ్ ఎట్లా రాస్తాము, ఇక్కడ హ్యావ్ అనేది ఫామ్ ఉంది కాబట్టి బీన్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలని చెప్పుకున్నాం. ఇక్కడ ద వర్క్ అనేది ముందు రాసి సెకండ్ ఏం రాయాలి, హెల్పింగ్ వర్బ్ రాయాలి. ఇక్కడ మనకు హ్యావ్ ఉంది కాబట్టి హ్యావే రాయకూడదు. ఏం రాయాలి, ద వర్క్ అనే దానికి హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది కాబట్టి ద వర్క్ హ్యాస్ బీన్ ఎందుకు ఉపయోగించినామంటే ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటే రెండో హెల్పింగ్ వర్బ్ రాయాలి. హ్యావ్ ఫామ్స్ ఉన్నాయి కాబట్టి బీన్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించినాము కాబట్టి కరెక్టే. తర్వాత కంప్లీటెడ్ అనే V3 ఫామ్ ఉపయోగించినాము. ఇది 1 2 3 రూలే. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ఆప్షన్ 3లో చూద్దాము. ఇవన్నీ కూడా మనకు ఏమవుతాయి అంటే ప్యాసివ్ వాయిస్లో ఉన్నాయని అర్థం. ఏమైనా అర్థము, ప్యాసివ్ వాయిస్లో ఉన్నాయని అర్థం. ప్యాసివ్ వాయిస్లో వర్బ్ 3 ఫామ్ ఎట్లా ఉండాలి, V3 ఫామ్లో ఉండాలి. కానీ మనకు వ్రోట్ అనేది V2 ఫామ్లో ఉంది. మిగిలినవన్నీ కూడా మనకు V3 ఫామ్లో ఉన్నాయి. కానీ హ్యాస్ పక్కన V3 ఫామే ఉపయోగించాలని అలానే ఐడెంటిఫై చేయొచ్చు. లేదా ప్యాసివ్ వాయిస్లో మనం ఎప్పుడు కూడా యాక్షన్ ఫామ్ లేదా వర్బ్ ఫామ్ ఎట్లా ఉండాలి అంటే V3లో ఉండాలని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ 3 మనం ఇన్కరెక్ట్ సెంటెన్స్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. దే విల్ ఫినిష్ ద ప్రాజెక్ట్. ఇక్కడ విల్ అనేది మనకు ఒక హెల్పింగ్ వర్బ్ ఉంది. రెండవ హెల్పింగ్ వర్బ్ ఏం రాయాలంటే విల్ అనేది మనకు మోడల్ వర్బ్ కాబట్టి మోడల్ యాక్సిలరీస్ కాబట్టి బి అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. కాబట్టి ద ప్రాజెక్ట్ విల్ బి ఫినిష్డ్ దెమ్. ఓకేనా. అప్పుడు మనకి ఏది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అంటే ఆప్షన్ 1 సరైనది అవుతుంది. ద ప్రాజెక్ట్ విల్ బి ఫినిష్డ్ బై దెమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇన్కరెక్ట్ పేరు అడుగుతున్నాడు. హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటే రెండవ హెల్పింగ్ వర్బ్ ఏం వాడాలి, హ్యాస్ బీన్ రిటర్న్ అనేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ పేరే. నెక్స్ట్ హ్యాడ్ రిటర్న్. మనకు హ్యాడ్ అనేది కూడా ఒక హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి హ్యాడ్ బీన్ రిటర్న్ అనేది సరైనది అవుతుంది. విల్ రైట్. ఇక్కడ విల్ పక్కన బి అనేది ఉండాలి. ఇక్కడ బి అనేది ఉంది కాబట్టి ఆప్షన్ 3 కూడా సరైనదే. ఈజ్ రైటింగ్. ఇక్కడ మనకు V1 ఇంగ్ ఫామ్ ఉంది. V1 ఇంగ్ ఫామ్ అంటే మనం ఏం చేయాలి, బీయింగ్ అని రాయాలి. బీయింగ్ అని రాసి వర్బ్ 3 ఫామ్ రాయాలి. కాబట్టి ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కాంట్ బి చేంజ్డ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. మనం యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లో మార్చడానికి వీలు లేని సెంటెన్స్ ఏవి అని అడుగుతున్నాడు. మనం ఇక్కడ ఒక రూల్ గుర్తుపెట్టుకోవాలి. ఏమంటే మనకు
యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఖచ్చితంగా మనకు అది ట్రాన్సిటివ్ వర్బ్ అయి ఉండాలి. ట్రాన్సిటివ్ వర్బ్ అనేది ఉండాలి. ఇక్కడ మనకు ట్రాన్సిటివ్ వర్బ్స్ అనేది ఆప్షన్ 3లో మనకు లేదు కాబట్టి దే లాఫ్డ్ లౌడ్లీ ఇది మనకు యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చడము వీలు కుదరదు. మిగిలిన అన్నిటిలోనూ మనకు ఆబ్జెక్ట్ ఉంది, ట్రాన్సిటివ్ వర్బ్స్ ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 3 మనం సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏఎం అంటే యాంటీ మెరిడియం, పిఎం అంటే పోస్ట్ మెరిడియం. ఓకేనా. ఏఎం పిఎం అని మనం టైంలో తెలియజేస్తాం కాబట్టి ఏఎం అంటే ఏమి అంటే మధ్యాహ్నానికి ముందు, మధ్యాహ్నము 12 గంటల నుండి మధ్యరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అని అంటున్నాడు. ఇది మనకు సరైనది. ఎందుకంటే ఏఎం అంటే ఏమంటే యాంటీ మెరిడియం. మనకు మధ్యరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్నదాన్ని ఏఎం అంటారు. ఓకేనా. పిఎం అంటే ఏమి? మధ్యాహ్నం తర్వాత, అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యరాత్రి 12 గంటల వరకు ఉన్నదాన్ని పిఎం అంటారు. కాబట్టి ఏబి రెండు సరైనవి. నెక్స్ట్, కొండేపూడి పాఠశాల 10:45 AM నుండి 3:45 PM వరకు ఆటల పోటీ జరిగాయి. ఆటల పోటీ జరిగిన సమయం లెక్కించండి అంటున్నాడు. ఇప్పుడు మనకు నిమిషాలు సేమ్గా ఉంది కాబట్టి లెక్కిద్దాం. 10:45 నుంచి 11:45, అలాగే 12:45, 1:45, 2:45, 3:45. ఇప్పుడు 10:45 నుంచి 11:45 ఒక గంట అయింది. 11:45 నుంచి 12:45 ఇంకొక గంట. 12:45 నుంచి 1:45కి ఇంకొక గంట. 1:45 నుంచి 2:45కి ఇంకొక గంట. 2:45 నుంచి 3:45కి ఇంకొక గంట. అంటే 1, 2, 3, 4, 5 ఎన్ని? 6 గంటలు. 6 గంటలు కాదు, 5 గంటలు. 1, 2, 3, 4, 5 5 గంటలు. ఆప్షన్ 2 సరైనది అవుతుంది. కాబట్టి మనము ఆప్షన్ 2ను సరైన ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్, రాబర్ట్ విజయవాడ నుంచి సింగపూర్కు 22 గంటల సమయం నుండి బయలుదేరాడు. సమయాన్ని 12 గంటల గడియారంలో చూపండి అని అంటున్నాడు. ఇక్కడ మనకు 22 గంటలు అంటే 24 hours రైల్వే టైమింగ్స్ అంటాం దాన్ని. ఓకేనా. దాన్ని 12 గంటల గడియారంలోకి మార్చాలి అంటే ఏం చేయాలంటే 22 గంటలలో నుంచి 12 తీసేస్తే, 12ని మనం తీసేస్తే, ఎందుకు అంటే 12 గంటల గడియారం రావాలి కాబట్టి 22లో నుంచి తీసేయాలి. కాబట్టి అప్పుడు మనకు 12 గంటల సమయం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 10 అవుతుంది. ఇప్పుడు మనకు 12 దాటింది కాబట్టి అది పిఎం అవుతుంది. 12 కంటే ముందే ఉంటే ఏఎం అవుతుంది. ఇందాక మనం డెఫినేషన్లో చెప్పుకున్నాం కాబట్టి అదే అవుతుంది. కాబట్టి 22 అనేది 12 దాటింది కాబట్టి 10 PM. 12 గంటల ముందు ఉంటే 10 AM. ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్, అభినవ్ ఒక పాఠశాలలో రాత్రి కాపలాదారుడుగా పనిచేయుచున్నాడు. అతడు ప్రతిరోజు 5:30కి పనికి బయలుదేరాడు. అతను ఆ సమయాన్ని 24 గంటల రూపంలో చూపండి అని అంటున్నాడు. ఓకేనా. ఏమంటున్నాడు ఇక్కడ? 5 గంటల 30 నిమిషాలు అన్నాడు. పిఎం అన్నాడు కాబట్టి పిఎం అంటే అర్థం ఏమి? 12 గంటల తర్వాత. 12 గంటల తర్వాత అంటే అప్పుడే మనకు పిఎం వస్తుంది. కాబట్టి 12 గంటలకి ఈ 5:30 కలిపితే అప్పుడు మనకు 24 గంటల సమయంలో వస్తుంది. కాబట్టి 17:30. ఇక్కడ మనం ఏఎం పిఎంలు రాయాల్సిన అవసరం లేదు. 24 గంటల సమయానికి ఏఎం పిఎం రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి 17:30 సరైనది అవుతుంది. నెక్స్ట్, 2019 స్టేట్మెంట్. 2019 సంవత్సరంలో 365 రోజులు, ఫిబ్రవరిలో 28 రోజులు ఉన్నాయి. ఇది మనకు సరైన స్టేట్మెంటే. ఎందుకంటే 365 రోజులు అంటే సాధారణ సంవత్సరం. సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటాయి. కాబట్టి ఇది సరైనదే. నెక్స్ట్, 2020 అంటే 2020 అనేది మనకు లీపు సంవత్సరము. కాబట్టి 366 రోజులు వచ్చాయి. ఫిబ్రవరిలో 29 రోజులు ఉన్నాయి అని అంటున్నాను. కాబట్టి ఇది కూడా మనకు సరైన స్టేట్మెంటే. కావున AB 2 సరైనవి. నెక్స్ట్,
స్టేట్మెంట్ ఏ 2020 లీపు సంవత్సరం తర్వాత వచ్చే లీపు సంవత్సరం ఏది అంటే తర్వాత వచ్చే లీపు సంవత్సరము 4 సంవత్సరాల తర్వాత, కాబట్టి 2024 అని ఇచ్చినాడు. కావున ఆప్షన్ 1 సరైనదే, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 2020 తర్వాత ముందు సంవత్సరం లీపు సంవత్సరము ఏది అంటున్నాడు. 2016 కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనది. నెక్స్ట్ 2300 లీపు సంవత్సరమేనా అంటే అవునని ఇచ్చినాడు. చూద్దాం. 2300 అనేది మనం 4తో డివైడ్ కావాలి. ఒక 0 ఉంటే 4తో డివైడ్ కావాలి. ఇక్కడ 2 సున్నాలు ఉంటే మనం 400తో డివైడ్ చేయాలి అని అన్నాం. కాబట్టి 2 సున్నాలు క్యాన్సల్, 4 1 4 5 20. ఇక్కడ మనకు డివైడ్ కాలేదు కాబట్టి 2300 అనేది లీపు సంవత్సరం కాదు, 2400 అనేది మనకు లీపు సంవత్సరం అవుతుంది. ఓకేనా? కాబట్టి ఆప్షన్ సి, స్టేట్మెంట్ సి సరికాదు, ఏబి సరైనవి. నెక్స్ట్ మొరార్జీ దేశాయి గారు 29/2/1896లో జన్మించారు. 10/4/1995లో చనిపోయారు. ఆయన ఎన్ని పుట్టినరోజులు జరుపుకున్నారు? ఇక్కడ మనం కౌంట్ చేసేటప్పుడు బాగా గమనించాలి. ఏమి 2 అంటే ఫిబ్రవరి 29న మనకి ఫిబ్రవరిలో సాధారణ సంవత్సరాల్లో 28 రోజులు ఉంటుంది, కానీ ఇక్కడ 29 రోజులు ఉంది అంటే అర్థం ఏమి? అది లీపు సంవత్సరము. లీపు సంవత్సరంలో జన్మించాడు అంటే అర్థం ఏమి? మళ్ళీ 4 సంవత్సరాల తర్వాతనే అతను పుట్టినరోజు జరుపుకుంటాడు. కావున 1896లో పుడితే అప్పుడు జరుపుకోడు పుట్టినరోజు, మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత అంటే 1900లో జరుపుకుంటాడు. ఇది మనం లీపు సంవత్సరం కాదా అని గుర్తించాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఏమని 2 సున్నాలు ఉంటే 400తో డివైడ్ చేయాలి. 2 సున్నాలు 4తో డివైడ్ కాదు కాబట్టి అప్పుడు జరుపుకోడు. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత వచ్చే 4 సంవత్సరాలు ఏది అంటే 1904, ఇది లీపు సంవత్సరమే, ఇప్పుడు జరుపుకుంటాడు. నెక్స్ట్ ఎప్పుడు చనిపోయినాడంట? సారీ అమ్మ, ఇక్కడ మిస్టేక్ పడింది, ప్రింటింగ్ మిస్టేక్. 1905 ఉండాలి, 1905 అని ఉండాలి. ఓకేనా? 1905లో అంటే మనకు ఒకసారి మాత్రమే పుట్టినరోజు జరుపుకుంటాడు. ఎందుకు అంటే 1900లో 400తో భాగించబడదు కాబట్టి లీపు సంవత్సరం కాదు. 1896లో నుంచి 1904లో ఒకసారి మాత్రమే జరుపుకుంటాడు. ఓకేనా? కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 1887లో 22/12/1887లో జన్మించి 26/4/1920లో మరణించారు. ఆయన జీవితకాలంలో ఎన్ని లీపు సంవత్సరాలు ఉన్నాయి అంటున్నాడు. ఓకేనా? ఎన్ని లీపు సంవత్సరాలు ఉన్నాయో ఐడెంటిఫై చేద్దాం. ఓకేనా? 1887 ఇది లీపు సంవత్సరమా అంటే కాదు. దాని తర్వాత వచ్చే 1888 అది లీపు సంవత్సరం అవుతుంది. దీని తర్వాత 4 సంవత్సరాలు తర్వాత వచ్చేది ఏదవుతుంది అంటే 1892 అనేది కూడా లీపు సంవత్సరం అవుతుంది. నెక్స్ట్ దీని తర్వాత వచ్చే 1896 అనేది కూడా లీపు సంవత్సరం వచ్చింది. నెక్స్ట్ 1900 అనేది మనకు లీపు సంవత్సరం కాదు. నెక్స్ట్ 1904, 1908, 1912. ఓకేనా? నెక్స్ట్ 1916, 1920. ఎందుకు 20 రాసుకున్నామంటే ఏప్రిల్ 26 మరణించినాడు అంటే మనకు లీపు సంవత్సరం కూడా అది కూడా మనకు లీపు సంవత్సరమే అవుతుంది. ఫిబ్రవరి దాటిపోతుంది కాబట్టి. ఓకేనా? కాబట్టి 1 ఇది 1 కాదు, 1 2 3 4 5 6 7 8 8 లీపు సంవత్సరాలు. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. సాధారణంగా లీపు సంవత్సరం 4చే నిశేషంగా భాగించబడుతుంది. లీపు సంవత్సరం కానిది భాగించబడవు అని అంటున్నాం. కాబట్టి ఇది మనకు స్టేట్మెంట్ ఏ సరైనదే. నెక్స్ట్ 1800, 1900, 2000, 100, 2200 మొదలైనవి సంవత్సరాలు 4చే భాగించబడు లీపు సంవత్సరాలు. ఓకేనా? ఏమంటున్నాడు? ఇప్పుడు 1800 ఉంది, 2 సున్నాలు ఉంటే 400చే భాగించబడాలి. ఇక్కడ 4 1 4 4 16 కానీ భాగించబడదు. కాబట్టి స్టేట్మెంట్ బి సరికావు. అప్పుడు ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్
ఏ సంవత్సరంలో అయితే 366 రోజులు ఉన్నాయో ఆ సంవత్సరంలో లీపు సంవత్సరం అంటారు. ఇది సరైనది. 2019 సంవత్సరంలో 365 రోజులు ఉన్నాయి కనుక ఇది లీపు సంవత్సరం కాదు. ఇది కూడా సరైనది. సాధారణంగా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం వస్తుంది. ఇది కూడా సరైనదే. కాబట్టి ఏ పైవన్నీ సరైన వాక్యాలే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, పెన్నా నదులు ముఖ్యమైనవి. ఆప్షన్ 1 కూడా సరైనదే. పులిచింతల, తెలుగుగంగ, తోటపల్లి బ్యారేజ్, కండలేరు జలాశయం, వెలుగొండ మొదలైన జలాశయాలు ఈ నదులకు కలిగి ఉన్నాయి అంటున్నారు. ఇది కూడా మనకు సరైనదే. కృష్ణానదిపై నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం ఆనకట్ట బహుళార్థక నిర్మాణాలు. ఇది కూడా మనకు సరైనదే. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ కృష్ణానదిపై ధవళేశ్వరం వద్ద నిర్మించాడు. కృష్ణానదిపై కాదు, గోదావరి నది పైన ధవళేశ్వరం వద్ద ధవళేశ్వరం ఆనకట్టను కట్టారు. కాబట్టి గోదావరి నది. ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్. జలాశయాలలో నీటి మట్టం పెంచడానికి నది వాలుకి అడ్డుగా నీటిని నిల్వ చేయుటకు నిర్మించబడిన అడ్డుకట్టను ఆనకట్ట అంటారు. ఇది మనకు సరైన నిర్వచనమే అని చెప్పుకోవాలి. నెక్స్ట్, నాగార్జున సాగర్ అనేది పెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్ట్. 1967లో కృష్ణానదిపై నిర్మించబడింది. ఈ ఇయర్ను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ నదిపై నిర్మించారనేది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. 1967 కృష్ణానదిపైన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ను కట్టారు. ఇది మనకు ఆప్షన్ బి కూడా సరైనదే. నెక్స్ట్, భారతదేశం స్టేట్మెంట్ బి సి. భారతదేశంలో పొడవైన నదులలో కృష్ణానది ఒకటి. పొడవైన నదులలో 5వ స్థానము ఆక్రమించింది. 5వ స్థానం కాదు, 4వ స్థానము ఆక్రమించింది అని ఉండాలి. కాబట్టి స్టేట్మెంట్ సి సరికాదు. ఏబి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ. కృష్ణానది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు, నంద్యాల, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల గుండా ప్రయాణిస్తుంది. ఆప్షన్ ఏ సరైనదే. ఓకేనా, ఈ జిల్లాలన్నిటి గుండా కృష్ణానది ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భీమా, గాయత్రి, ఘటప్రభ, కోయన, మలప్రభ, మున్నేరు, నీర, పాలెం, పంచగంగ, తుంగభద్ర, వేమన, వైరా నదులు కృష్ణానదికి ఉపనదులు. ఈ ఉపనదులు ఏవే ఉపనదులు ఉన్నాయో అన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆప్షన్ బి కూడా సరైనది. ఏబి 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాన్ని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ. కృష్ణానది ఒడ్డున మహాబలేశ్వరం, అలంపురం, జోగులాంబ, విజయవాడ, కనకదుర్గ, అమరావతి, అమరేశ్వరం మొదలైన పవిత్ర స్థలాలు ఉన్నాయి. ఏ నది ఒడ్డున ఉన్నాయి అంటే కృష్ణానది ఒడ్డున ఉన్నాయి. స్టేట్మెంట్ ఏ సరైనది. కృష్ణానది ఒడ్డున మహారాష్ట్రలో విజయవాడ నగరాలు, ఆంధ్రప్రదేశ్లో సంగలి, కరడ నగరాలు ఉన్నాయి. మనకు మహారాష్ట్రలో విజయవాడ నగరాలు కాదు, మహారాష్ట్రలో సంగిలి, కరడ అనే నగరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఉంది. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యం కానిది గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్, రాజమండ్రిలో భవానీ ద్వీపం ఒక పర్యాటక ప్రదేశము. మనకు భవానీ ద్వీపం అనేది రాజమండ్రిలో కాదు, విజయవాడలో ఉంది. కాబట్టి ఆప్షన్ 1 సరికాని వాక్యం. మిగిలిన వాక్యాలన్నీ సరైనవే. 2009లో కర్నూలు నగరానికి తుంగభద్ర నది వల్ల వరద వచ్చింది. 30 అడుగుల ఎత్తు వరకు నీటి ఉంది. 3 రోజుల పాటు దాన్ని తొలగించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, అల్లూరు గ్రామానికి స్వచ్ఛత సేవ పురస్కారం అందుకున్నారు. నెక్స్ట్, మన దేశంలో 3 స్థాయిలో ప్రభుత్వాలు ఉన్నాయి, స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం. ఈ 3 వాక్యాలు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంవత్సరం 1వ ఆప్షన్ సరికాని వాక్యం గుర్తించమంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్, 18 సంవత్సరాలు పైబడిన గ్రామస్తులచే గ్రామ పంచాయతీ సభ్యులు ఎన్నుకోబడ్డాయి. గ్రామ ప్రజలకు సేవలు అందించడంలో గ్రామాలలో పాఠశాలలు, ఆసుపత్రులు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ సంస్థలు ఉంటాయి. ఆప్షన్ 1 సరైనదే. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పంచాయతీకి ఎన్నికలు జరుగుతాయి. ఇది కూడా మనకు సరైనదే. గ్రామంలోని ఓటర్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ని, సభ్యులను ఎన్నుకుంటారు. ఇది కూడా మనకు సరైనదే. సర్పంచ్ పదవీ కాలము 5 సంవత్సరాలే, 6 సంవత్సరాలు ఉంది ఇక్కడ. కాబట్టి ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్, సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1, కొన్ని గ్రామాలు కలిసి ఒక మండలం ఏర్పడుతుంది. మన రాష్ట్రంలో 679 మండలాలు ఉన్నాయి. 679 మండలాలు అనేది మనకు సరైనదే. నెక్స్ట్, మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపీటీసీ సభ్యులచే ఎన్నుకోబడతాడు. మండల పరిషత్లోని ఓటర్లు ఈ ఎంపీటీసీ సభ్యులను ఎన్నుకుంటారు. వీరి పదవీ కాలము 5 సంవత్సరాలు. ఇది మనకు ఆప్షన్ 2 సరైనదే.
మండల పరిషత్ కార్యాలయంకు మండల అభివృద్ధి అధిపతి. ఈయన ప్రాథమిక విద్య అందేలా చూస్తాడు. ఓకేనా. మండల అభివృద్ధి అధిపతి అంటే ఎంపీడీఓ అని అంటాము. ఆప్షన్ 3 మనకు సరైనదే. నెక్స్ట్, ప్రతి గ్రామ సచివాలయంలో ప్రజలకు సేవలు అందించడానికి 13 మంది ఉద్యోగులు ఉంటారని ఉంది. 13 మంది కాదు, 11 మంది ఉద్యోగులు ప్రతి సచివాలయంలో ఉంటారు. కాబట్టి ఆప్షన్ 4 సరికానిది. నెక్స్ట్, క్రింద ఇచ్చిన వాక్యాల్లో మండల రెవెన్యూ కార్యాలయానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించమండి అని అంటున్నాడు. ఓకేనా. దీనికి తహసీల్దార్ అధిపతి గ్రామ రెవెన్యూ అధికారుల పనితీరును సమీక్షిస్తారు. ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసే వ్యక్తి. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని విచారిస్తారు. ఎంపీడీఓతో కలిసి అవసరమున్న వాటిని సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూస్తారు. ఆప్షన్ 2 కూడా మనకు సరైనది. రైతులకు పట్టదారు పుస్తకాలు మంజూరు చేస్తారు. భూ సంబంధిత సమస్యలు పరిష్కరిస్తారు. ఎన్నికలు నిర్వహిస్తారు. మండలంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేస్తారు. ఇక్కడ మండలంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేసేది మనకు పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ వాళ్ళు. ఓకేనా. ప్రైమరీ హెల్త్ సెంటర్ వాళ్ళు మనకు మండలంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేస్తారు. ఓకేనా. ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కాదు, మనకు పిహెచ్సి సెంటర్లో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు మండలంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేస్తారు. కాబట్టి ఆప్షన్ 3 సరికాదు. నెక్స్ట్, కుల ధృవీకరణ ఆదాయ ధృవీకరణ పత్రాలను జారీ చేస్తారు. వెట్టి చాకిరీ చేసే ప్రజలను విముక్తి చేస్తారు. ఇది మనకు ఎంఆర్ఓ కార్యాలయానికి సంబంధించిందే ఇది. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్. పివి సింధు పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు. ఈమె ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఆప్షన్ 1 స్టేట్మెంట్ సరైనది. ఒలింపిక్ క్రీడల్లో దేశం తరపున 2016లో ఒలింపిక్స్లో రజత పథకాన్ని సాధించిన రెండవ భారతీయ మహిళ అని ఉంది. రెండవ భారతీయ మహిళ కాదు, మొదటి భారతీయ మహిళ. 2016లో జరిగిన ఒలింపిక్స్లో రజత పథకాన్ని సాధించిన మొదటి భారతీయ మహిళ. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. మన దేశపు దిగుమతులు అంటే మనం వేరే దేశం నుంచి దిగుమతి చేసుకుంటాం అంటున్నారు. మామిడి, అరటి, కివి, డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ, డ్యూటీరియన్ ఫ్రూట్. ఇక్కడ మనకు కివి, డ్యూటీరియన్ ఫ్రూట్ మరియు డ్రాగన్ ఫ్రూట్ ఇవి వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం, కరెక్టే. కానీ మామిడి, అరటి, దానిమ్మ అనేవి దిగుమతి కాదు, మన దేశంలోనే ఎక్కువ పండిస్తారు. అంటే వేరే దేశానికి ఎగుమతి చేస్తాము. కాబట్టి ఆప్షన్ ఏ సరికాదు. నెక్స్ట్, 2022లో పివి సింధు ప్రపంచ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించారంటున్నారు. కానీ 2022లో కాదు జరిగింది అది ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. 2019లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని పివి సింధు సాధిస్తారు. కాబట్టి ఏబి 2 సరికావు. నెక్స్ట్ క్వశ్చన్. ఏదైనా ఆధారం చూపి ఒక అంశం గురించి మాట్లాడడం అనేది మనకి ఏమవుతుంది అంటే వ్యాఖ్యానించడం అవుతుంది. ఓకేనా. వ్యాఖ్యానించడం అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 సరైనది. ఓకేనా. వివరించడం అంటే చూసి వివరించడం. ఉదాహరించడం అంటే ఎగ్జాంపుల్ చెప్పడం. విచక్షణ చేయడం అంటే విచక్షణతో ఆలోచించడము. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుని బోధన విజయం అతని ఈ నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ ఉపాధ్యాయునికి ఉండవలసిన నైపుణ్యంగా పేరుంది. ఏది అంటే మనకు అభివ్యంజన నైపుణ్యం. అభివ్యంజన అంటే ఎక్స్ప్రెసివ్. ఓకేనా. ఎక్స్ప్రెసివ్ నైపుణ్యం, ఎక్స్ప్రెసివ్ స్కిల్. మనం మంచిగా ఎక్స్ప్రెషన్తో టీచింగ్ చేస్తే మంచి ఉపాధ్యాయునిగా, ఉత్తమ ఉపాధ్యాయునిగా ఉండవలసిన నైపుణ్యంగా చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్. మతం పేరుతో జరిగే జంతు బలులను తీవ్రంగా వ్యతిరేకించిన విద్యార్థులు నెరవేరే లక్ష్యం ఏమి అంటే మనకు అవగాహన కాదు, వినియోగం కాదు, అభిరుచి కాదు. ఓకేనా. మనకి ఏవి అంటే వైఖరి. అతని యొక్క వైఖరి అనేది అలా ఉంటే జంతు బలులను తీవ్రంగా వ్యతిరేకిస్తాడు అని సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణను చేపట్టిన వారు ఎవరు అంటే డిఆర్ క్రాత్హాల్ మరియు ఎల్డబ్ల్యూ అండర్సన్ అనే తన శిష్యులు సవరించిన అంటే బ్లూమ్స్ యొక్క వర్గీకరణను సవరించారు. అంటే వాటిని క్రియాత్మకంగా మార్చడము, ఓకేనా, అలాంటి పనులు చేశారు. నెక్స్ట్. ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాన్ని విని అర్థం చేసుకున్న అమల అనే విద్యార్థి భావవేశ రంగంలో ఏ స్థాయిలో ఉన్నట్లు అంటే మనకు ఏ స్థాయిలో ఉన్నట్లు అంటే విలువ కట్టడము. ఓకేనా. విని అర్థం చేసుకునే ఏ స్థాయిలో ఉన్నట్టు అంటే విలువ కట్టడం స్థాయిలో ఉన్నట్టు.
నెక్స్ట్ వేగం, ఖచ్చితత్వం, సరళత మరియు ఉపజ్ఞత అనునవి ఏ విలువకు చెందినవి అని అంటే మనకు క్రమశిక్షణ విలువకు చెందినవి. క్రమశిక్షణ ఉంటేనే వేగంగా చేయగలుగుతాం, క్రమశిక్షణ ఉంటేనే ఖచ్చితంగా చేయగలుగుతాం, క్రమశిక్షణ ఉంటేనే సరళతగా ఉంటాము, ఉపజ్ఞతగా ఉంటాము అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్ విద్యార్థి వివిధ రకాల పక్షుల ముక్కులను పరిశీలించినచో, ఇక్కడ మనకి ఏ కృత్యం చేసినట్లు అంటే విశ్లేషించడం అనేది సరైనది అవుతుంది. విశ్లేషించడంలో భాగంగానే విద్యార్థుల పక్షుల ముక్కులను పరిశీలించాడు. నెక్స్ట్ క్వశ్చన్, 7వ తరగతి చదువుతున్న ప్రశాంత్ తన పాఠశాలలో కంపోస్ట్ గుంతను నిర్వహించాడు. అతడు చేరుకున్న విద్యా ప్రమాణం అంటే మనకు ఇక్కడ ఆ ప్రశాంత్ అనే అబ్బాయి ప్రయోగం చేశాడు కాబట్టి ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరి చూడండి. మనకు అభిరుచి అనేది ఏ స్థాయిలో వస్తుంది, ఏ దాంట్లో వస్తుంది అంటే మనము ఏమని చెప్తామంటే ప్రతిస్పందనలో మనకు అభిరుచి వస్తుంది, ప్రతిస్పందనలో అభిరుచి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిలో కూడికలు, తీసివేతలు నేర్చుకున్న విద్యార్థి దుకాణాలలో లావాదేవీలు నిర్వహించడము. ఇక్కడ మనకు క్లాస్లో నేర్చుకున్నవి బయట ఉపయోగిస్తున్నాడు కాబట్టి ప్రయోజన విలువ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ ఇది మనకు ఈరోజు జరిగిన పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసము స్టార్ పబ్లికేషన్ అండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇలాంటి ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ రాయడానికి 9966883021 అనే నెంబర్కి ఎగ్జామ్ సిరీస్ అని మనం మెసేజ్ చేస్తే గ్రూప్లో జాయిన్ చేసి ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ రాసుకోవచ్చు. థ్యాంక్ యూ.